పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయన్. పితాసి లోకస్య చరాచరస్య. పిత అంటే తండ్రి. ఎవరికి? లోకంలో ఉన్నటువంటి చరాచరములతో కూడినటువంటి చరములు అంటే కదిలే జీవులు, అచరములు అంటే కదలని జీవులు. చరాచరస్య అంటే కదిలేవి కదలనటువంటి జీవులు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నీవే తండ్రివి. పితాసి లోకస్య చరాచరస్య. లోకమందలి చరాచరములతో కూడుకున్నటువంటి జీవరాశులకి నీవు తండ్రివి. త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. నువ్వు పూజనీయమైనటువంటి గురువు. త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. ఈ లోకానికంతటికీ ప్రేరక శక్తినిచ్చేటటువంటి చైతన్య స్వరూపుడు నువ్వు గురువు. నత్వత్ సమోస్త్యధిక కుతోన్యం లోకత్రయప్య ప్రతిమ ప్రభావ. త్రిమూడు లోకాలకు, ఈ లోకమే కాదు, లోకత్రయం అంటే త్రిమూడు లోకాలకి కూడా నీవే ఆధారం. నిన్ను ఆధారం చేసుకుని మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. అంచేత తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం. కాయం అంటే శరీరం. తస్మాత్ అంటే ఆ కారణం చేత నేను నీకు పాదాభివందనం చేత నమస్కారం చేతను. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయేత్వా మహమేష మీడ్యం. పితేన పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవచూడం. అంటే పితేన పుత్రస్య, కుమారుని యొక్క తప్పులను తండ్రి ఎలా క్షమించాడో పితేన పుత్రస్య. అలాగే స్నేహితుని యొక్క తప్పుని స్నేహితుడు, అలాగే ప్రియురాలు యొక్క తప్పు ప్రియుడు, యార్హసి దేవచూడం. ఈ రకంగా ఎలా క్షమించరు అట్టి మాదిరిగా ఇంతవరకు నేను దేవుడు అంటే ఏంటో తెలియలేనటువంటి అజ్ఞానంతో జడముతో కూడుకున్నటువంటి వస్తువులనే నేను దేవుడిగా భావన చేశాను. ఇప్పుడు చైతన్య స్వరూపుడు అయినటువంటి నిన్ను తెలుసుకున్నాను. చేత నువ్వు దేవదేవుడు గనుక నన్ను క్షమించు. ఎలా క్షమించాలి? ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక ప్రియుడిగా ఎలా క్షమించారో అట్టి మాదిరిగా నన్ను క్షమించు. ఈ శ్లోకాల దాకా మనం చెప్పుకోవటమైంది. ఇప్పుడు అదృష్టపూర్వం వృషితోస్మి దృష్ట్వా భయేన శ ప్రవ్యదితుం మనో మే తదేవ మే దేవ దర్శయ దేవరూపం ప్రసీద దేవేచ జగన్నివాస. ఇప్పటి వరకు నేను ఒక రూపంతో నీతో గడిపాను. నేను ఇప్పుడు నాకు ఇంకొక రూపం చూపించు. అంటే రెండు రూపాలు, నామరూపాదులతో కూడుకున్నటువంటి జగత్తంతా ఒక స్వరూపంగా చూపించటం అయింది. నామరూపాదులకి ఆధారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం. అంటే దేవుడికి ఎన్ని రూపాలను చూపించారు? ఇక్కడ రెండు రూపాలు చూపించారు. నామరూపాదులతో కూడుకున్నటువంటి జగత్ స్వరూపం, నామరూపరహితమైనటువంటి చైతన్య స్వరూపం, దీన్నే పరమాత్మ అంటారు. అలాగే మనకి కూడా రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి ఆత్మస్వరూపం, దానికి ఆకారం లేదు కానీ అది సత్యం. నామరూపాదులతో కూడుకున్నటువంటి మరో స్వరూపం ఉంది, అది శరీరం. ఈ శరీరం పుట్టింది, పరిణామం చెందుకుంటూ పోతుంది, పోయి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎందుకు వస్తుందంటే శరీరం కంటే వేరుగా ఉన్న మన స్వరూపాన్ని మనం గుర్తించకుండా చనిపోయాం. అంటే మన స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి కలగలేదు. అందుచేత ఈ శరీరాదులే మన స్వరూపం అనుకుని దీనితోటే గడిపేశాం, దీని జాగ్రత్తలే తీసుకున్నాం. ఇప్పుడు నేను రెండు రూపాలు చూపించాడు. అంటే మనకి ఎలాగైతే రెండు రూపాలు ఉన్నాయి, ఆయనకి రెండు రూపాలు ఉన్నాయి. ఆయన వాస్తవ స్వరూపం ఏది? ఆత్మస్వరూపం. మన వాస్తవ స్వరూపం ఏది? ఆత్మస్వరూపం. ఈ ఆత్మ పరమాత్మ ఏకత్వమైనటువంటి బ్రహ్మస్వరూపమే సత్యం. ఈ బ్రహ్మస్వరూపమును ఆవహించి మరుగుపరిచినటువంటి స్వరూపం ప్రకృతి. ఈ ప్రకృతి తమోగుణ, రజోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థలతో మన స్వరూపాన్ని మరుగుపరిచింది. సత్వగుణంతో తయారైనటువంటి గుణాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు.
రజోగుణంతో వచ్చినటువంటి ప్రాణాలు, కర్మేంద్రియాలు. తమో గుణంతో వచ్చినటువంటిది 24 తత్వాలతో కూడిన శరీరం. అంటే 3 వ్యవస్థలు ఉన్నాయి. శరీరం కేవలం తమో గుణ నిర్మితం. లోపల ఉన్నటువంటి ప్రాణాలు, ఇంద్రియాలు సూక్ష్మ శరీరం అంటారు. అవి సత్వగుణ, రజోగుణ నిర్మితారు. 3 కూడా కలిపితే ప్రకృతి అంటారు. అంటే ప్రకృతి స్వరూపాన్నే మనల్ని మరుగుపరిచింది అనమాట. అంటే ఆయన్ని మరుగుపరిచింది, మనల్ని మరుగుపరిచింది. మనల్ని చూసుకున్నప్పుడు మన స్వరూపాన్ని తెలియక ప్రకృతి చేత మరుగుపరచబడినటువంటి స్వరూపాన్ని వదిలేసి ప్రకృతితో తయారైన స్వరూపమే మనం అనుకునేటువంటి భావంతో కర్మలు చేశాం. ఇది జ్ఞానం లేకుండా. ఈ జ్ఞానం లేకుండా ఈ అజ్ఞానంతో చనిపోవడం వల్ల కర్మ నశించలేదు. జ్ఞానం రాకపోవడం వల్ల మళ్ళీ పుట్టాడు. ఇప్పుడు ఆ కర్మ పొలాలు అనిపిస్తాడు. మళ్ళీ వెళ్ళడం రావడం జరుగుతుంది. అంచేత తదేవమే దర్శయ దేవరూపం. ఇప్పుడు మనం ఏది చూడాలి? మన స్వరూపాన్ని చూసుకోవాలి. అలాగే పరమాత్మిక వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ, ప్రత్యేగాత్మ రెండు బ్రహ్మమే. ఈ రూపాన్ని ఏం చేయాలి? ఇది ఉంది కదా అంటే తీసేసి ఇలా అవతల పాడేసినట్టుగా పాడేసేది కాదు. ఇది కాదని తెలుసుకోవటం. ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది ప్రకృతి స్వరూపము, ఇది నేను కాదు, ఇది వస్తూ పోతూ ఉంది. ఎన్నిసార్లు వచ్చింది ఇది? లోపల ఉన్నటువంటి స్వస్వరూపం ఏదైతే ఉందో అది సత్యం. అంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది పోయేది కాదు. ఈ శరీరము ఇప్పుడు స్త్రీ శరీరం వచ్చింది, ఇది సత్యం కాదు. ఇది పోతే మళ్ళీ పురుష రూపం రావచ్చు, తల్లిగా రావచ్చు, తండ్రిగా రావచ్చు, బిడ్డగా రావచ్చు, లేకపోతే వేరే పశుపక్షాది శరీరాలన్నా రావచ్చు. అంటే ఏమర్థమైంది అక్కడ? వచ్చినట్టుగా మళ్ళీ మళ్ళీ అదే శరీరం రాదు, మారిపోతూ ఉంటుంది. అంచేత ఏది చూడాలి? వాస్తవ స్వరూపాన్ని తదేవమే దర్శయ దేవరూపం. అలా మన అంతరముఖ వృత్తికి తిరిగి మన యొక్క వాస్తవ స్వరూపాన్ని దర్శించుకున్నట్లయితే జ్ఞానం కలిగింది. అప్పుడు ఓహో, ఈ శరీర ప్రాణమానసాదులతో కూడిన శరీరం నేను కాదు, లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం కలిగితే అటువంటి వాడికి మోక్షం అవుతుంది. ఇది ఎలాగా? ఇంతవరకు బహిర్ముఖ వృత్తి విషయముకు పరాగ్దర్శనముచే వేదలను పొందుచుంటాము. అంటే ఏమర్థమైంది? ఇప్పుడు దాకా మనం అందరం పడేటటువంటి బాధ ఏంటంటే పరాత్ దర్శనము, అంతర్ముఖ దర్శనము, బహిర్ముఖ దర్శనము. అటేపుకి చూడాలి, ఇటేపుకి చూడాలి. మనం ఏం చేస్తున్నాం? ఇంతవరకు బహిర్ముఖ వృత్తికి విషయముకు పరాగ్దర్శనముచే వ్యధలను పొందుచుంటాము. వ్యధలంటే బాధలు, దుఃఖాలు. ఎందుకని శరీరం ఎవరికైతే వచ్చిందో వాటికి శాశ్వతంగా హ్యాపీగా సుఖంగా ఉండదు. ఏదో నిరంతరము, ఏదో ఒడిదుడుకు, ఏదో ప్రాబ్లం, ఏదో సమస్య. పుత్రుడు చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మికంగానో, ఆదిభౌతికంగానో, ఆదిదైవికంగానో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయో తెలియదు. అదే ఈ బహిర్ముఖ వృత్తికి సంబంధించినటువంటి విషయం తొలగాలి అంటే బహిర్ముఖ వృత్తిలో ఉండకపోవం. బహిర్ముఖ వృత్తికి ఏది విషయమో అది బహిర్ముఖ వృత్తిలోనే ఉంటే అది తొలగదు. ఇంకా అది అలా పట్టుకుని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక భిన్నమైనటువంటి పరమాత్మ స్వరూపం. అంచేది మనం అంతర్ముఖ వృత్తిని అలవాటు చేసుకోవాలి. ఎన్నో యుగాల నుంచి బహిర్ముఖ వృత్తికి అలవాటు పడిపోయాం. ఇంకా బహిర్ముఖి విషయానికి ఏదైతే విషయాలు ఉన్నాయో బహిర్ముఖ వృత్తికి విషయమైనటువంటి విషయాదులనే సత్యముగా నమ్మేశాం. బహిర్ముఖ వృత్తికి విషయమైనటువంటి వస్తువులు సత్యము కాదు, అసత్యము కాదు, అవి తిరుగుతూ వస్తూ పోతూ ఉంటాయి. అంచేత వాటికి సంబంధించిన జ్ఞానం మనకు తెలియాలి. అది అంతర్ముఖ వృత్తికి తిరిగినప్పుడు వస్తూ పోతూ ఉండకుండా ఎప్పుడు ఒకేలాగా స్థిరంగా శాశ్వతంగా ఉండేటటువంటి నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానమే ఏ స్వరూపం అయితే ఉందో అది మనకు దర్శనం కావాలి. దాన్ని ఆత్మసాక్షాత్కారము అంటుంటారు. ఆత్మదర్శనం అయ్యిందా, ఆత్మసాక్షాత్కారం అయిందా, ఆత్మస్వరూపం అంటే ఏటో నీకు తెలిసి వచ్చిందా,
దేవుడు అంటే ఏంటో నీకు తెలిసి వచ్చిందంటే ఈ రకమైనటువంటి ఆత్మ లేక పరమాత్మ బ్రహ్మములను కూర్చిన జ్ఞానం లేకపోవటం వల్ల బహిర్ముఖ వృత్తితోటి భాష్యంలోనే దేవుడుల్ని కల్పన చేసుకుని ఆ దేవుడే దేవుడు అనుకుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ రకంగా పూజా పునస్కారాదులతో చేయడం వల్ల అక్కడ బ్రహ్మజ్ఞానం ఏర్పడటం లేదు. అక్కడ ఏమి లేదు, అంతర్ముఖ వృత్తి లేదు, బహిర్ముఖ వృత్తిలోనే ఉన్నాం. బహిర్ముఖ వృత్తికి విషయం ఏంటి? పరాగ్ దర్శనం. అంటే మనం తయారు చేసినటువంటి వాటిని, అవి స్వతహాగా శాశ్వతంగా స్థిరంగా ఉండేటటువంటి వస్తువులు కాదు. ఎలాంటివి? అవి మనం కల్పించాం. అలా మనం చేత కల్పించబడినటువంటి వస్తువుల్నే మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాం. అంచేత పరమాత్మ అలా వస్తూ పోతూ ఉండేవాడు కాదు, శాశ్వతమైనటువంటి వాడు. అలాగే మన ఆత్మ కూడా వస్తూ పోతూ ఉండేది కాదు, ఎప్పుడు స్థిరంగా ఉండే దాని మీద వస్తూ పోతూ ఉండేటువంటి ప్రకృతి స్వరూపం ఏర్పడింది. అంచేత పరమాత్మ ప్రత్యేగాత్మల ఏకత్వమే బ్రహ్మము. మనకి బ్రహ్మజ్ఞానం ఏర్పడినందుకు సంకల్పరహిత బ్రహ్మానందమును మునిగి ఉంటాం. అంటే ఎప్పుడైతే మన అంతర్ముఖ వృత్తికి తిరిగేమో అప్పుడు మనకి అనుకోకుండా మనకి సంకల్పాలు పడిపోతాయి. సంకల్పాలు అంటే అనుకోవడం. నిత్యము ఏదో ఒకటి మనసు అనుకుంటూనే ఉంటుంది. మనసు అనుకుంటుందండి, ఎక్కడి నుంచి తెచ్చి అనుకుంటుందండి అంటే పరాగ్ దర్శనం. బహిర్ముఖ వృత్తిలో మనం ఏమి చూసామో, ఏమి విన్నామో, ఏది నాదనుకున్నామో, ఏది నీదనుకున్నామో అవన్నీ స్మృతిలో ఉన్నాయి. స్మృతిలో ఉన్నటువంటి ఆ విషయాదులను స్మృతికి తెచ్చుకుని వాటిని గూర్చి సంకల్ప వికల్పాలు చేస్తూ ఉన్నంతకాలం లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం గోచరం కాదు. అంటే ఆ సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మొట్టమొదటి సంకల్పం ఏంటో తెలిసండి? మన శరీరం. అది మొదటి సంకల్పం, మూలం అన్నమాట. అది నువ్వెవరు అంటే ఇంకా నేను ఫలానా, నాకు ఇంకా 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి, నేను స్త్రీను, నేను పురుషుణ్ణి అంటున్నాడు కదా. అందులో మొట్టమొదట దాన్ని స్థిరంగా ప్రతిష్ఠించుకుని దాన్ని ఆధారంగా చేసుకుని సంకల్పాలు చేస్తాడు. అంటే ఆ లోపల నువ్వు దేన్ని స్థిరంగా పెట్టుకున్నావో దానికి సంబంధించినటువంటి దానికి ఉపకారం ఎవరు చేశారు, అపకారం ఎవరు చేశారు, శత్రువు ఎవడో మిత్రువు ఎవడో, లాభం ఏటో నష్టం ఏటో, దేనికి ఆ లోపల నువ్వు ఏదైతే పెట్టుకున్నావో నేను అనేటువంటి నువ్వెవరు? ఆత్మస్వరూపాలు. ఆత్మస్వరూపాన్ని మరుగుపోతున్నటువంటి అనాత్మ స్వరూపాన్ని నీ స్వరూపంలో పెట్టుకుని అదే నా స్వరూపం అనుకుని దానికి సంబంధించినటువంటి సంకల్ప వికల్పాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనసు బహిర్ముఖం వృత్తిలో ఉన్నంతకాలం అలా సంకల్పాలు చేస్తూనే నేను చాలా గొప్పవాడిని, నాకు ఎవడో సరిపడు, నేను ఇంత దానం చేశాను, నేను ఇంత ధర్మం చేశాను, ఇంతమందికి పెళ్ళిళ్ళు చేశాను, ఇంతమందికి పేరంటాలు చేశాను అని ఇలా ఊహించుకుంటూ కల్పన చేసుకుంటూ ఉంటాడు. అయ్యే సంకల్పాలంటే ఏంటండి? సంకల్పాలంటే నేను అనేటువంటి దాన్ని పెట్టుకుని దానికి సంబంధించినటువంటి ఉపకారం ఎవడు చేశాడో, అపకారం ఎవడు చేశాడో, మనం దానం చేసామో ధర్మం చేసామో వదలడు. వదలకపోతే అతనికి పుణ్యం రాదండి. నువ్వు ఏం చేసినా సరే వదిలేయాలి. సంకల్పరహితం అంటే నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చేవనుకో, నేను ఆ తువ్వాలు నేనే ఇచ్చాను, నేను ఆడికి పంచిచ్చాను, ఆడికి చీర ఇచ్చానని అంతమాడ ఎవరన్నా చీర కట్టుకుని వచ్చిందని కాదు ఇలాట ఆవిడ కట్టుకున్న చీర నేనే ఇచ్చాను అంతా చూపిస్తున్నారు అనుకోండి, అతను పుణ్యం రాదు. అలాగే ఈ ఆవునిచ్చాను, ఈ గేదెనిచ్చాను, దానం చేశాను, ధర్మం చేశాను అంటే ఏం వదులుతలేదు. అతను చేసినటువంటి విషయాన్నే వదులుతులేదు. వస్తువు ఏమో ఇంక రాదు, అది ఇచ్చామన్నా ఇచ్చేసాడు కదా, కానీ స్మృతిలో మాత్రం అది నాదే, అది నేనే ఇచ్చాను అన్నాడంటే ఏమైంది? దానికి సంబంధించిన స్మృతి నశించలేదన్నమాట. వస్తువు ఇచ్చేసాడు, అయిపోయింది. ఏమి నశించలేదు లోపల? స్మృతి అంటే జ్ఞాపకం, అంటే తెలివి. ఆ స్మృతులతో కూడుకున్నటువంటి విషయాలు అంతఃకరణం నిండా తయారైనవి. ఆ అంతఃకరణాన్ని ఆశ్రయించుకున్నటువంటి అదొక పెద్ద చీమల పుట్ట. ఎన్ని వయసు అయ్యి పెరుగుతూనే ఉంటాయి, వయసు అయ్యి పెరుగుతూనే ఉంటాయి. నేను అనేక సమస్యలు, అటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి విషయాదుల్ని నిత్యము ఏదో ఒకటి స్మృతికి తెచ్చుకుని అనుకుంటూనే ఉంటాడు.
అది నశించాలంటే నువ్వు ఎన్ని ఊళ్ళు తిరుగు, ఎంతమంది దేవుళ్ళని ఆచరించు, ఎన్ని ప్రార్థనలు చెయ్యి, ఎన్ని యజ్ఞాలు చెయ్యి, నశించదు. అది నశించాలంటే మాత్రం నువ్వు పూర్తిగా అంతర్ముఖవృత్తికి తిరగాలి. అంతర్ముఖవృత్తికి తిరిగినప్పుడు మనసు నచ్చింది, సంకల్పరహితం అవుతుంది మనసు. ఎక్కడైతే సంకల్పరహితం అయ్యిందో అప్పుడు అక్కడ బ్రహ్మానందం గోచరం అవుతుంది. ఎందుకని? స్మృతులు ఆగిపోయి, దృశ్యం ఆగిపోయింది, విషయాలు ఆగిపోయింది, హాయిగా సుఖంగా ఉంది. విషయాదులతోటి స్మృతులు ఎవరికైతే చుట్టుముట్టుతూ ఉన్నాయో వాడికి సుఖం ఉండదు, వాడికి ఆనందం ఉండదు. అంచేత మనసుని దేవుడేవికి తిప్పాలి. మనసు దేవుడేవికి తిరిగి దేవుడిలో మునగాల. ఎవరికైతే దేవుడిలో మనసు ములిగిందో అప్పుడు ఆనందం కలుగుతుంది. ఎవడు మనసు అయితే దేవుడిని వదిలేసి బయటకు వచ్చేసి ఈ ఊరు నాది, ఈ కులం నాది, ఈ గోత్రం నాది, ఈ విషయం నాది, నేనెంతటోడిని, నేను అంతటోడిని, నేనెంత అంత అంటూ ఎందులో ములిగాడు అతని మనసు? బాహ్య ప్రపంచంలో ములిగాడు. బాహ్య ప్రపంచంలో ఎవరి మనసు ములిగిందో ఆడు ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత తెలివైనడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే ఆడికి సుఖం ఉండదు. తన అలవాటు ప్రకారం బహిర్ముఖ వృత్తుల్లో కొడుకుని విహరించుతూనే ఉంటాడు. ఎక్కడ కూర్చోబెట్టు, సత్సంగంలో కూర్చోబెట్టినా సరే, సాధనలో కూర్చోబెట్టినా సరే, అతను ఎక్కడ తిరుగుతూ ఉంటుంది అతని మనసు? లోపల కూర్చున్నప్పటికి కూడా నేను ఆడికి ఇచ్చాను, నేను ఇది చేశాను, నాడు అది చేశాను, లేకపోతే వాడు అపకారం చేశాడు, ఈడు ఉపకారం చేశాడు, అందులోనే తిరుగుతూ ఉంటాడు. తన అలవాటు ప్రకారం బహిర్మూర్తుల్లో కూడుకుని విహరించుతూనే ఉంటాడు. ఇలా నేను అర్జునుడు అడుగుతున్నాడు ఏమని, నేను ఈ అలవాటు ప్రకారంగా నేను సత్యం తెలియకుండా ఎంతవరకు ఇలా ఇదే అలవాటులో తిరిగాను. ఇప్పుడు మళ్ళీ అదే అలవాట్లలో తిరుగుతూ మళ్ళీ నేను ఇబ్బంది పడతానేమో అని నాకు భయం కలుగుతుంది. అంచేత దేవదేవ జగన్నివాస, నీలో నా మనసు లీనమైనప్పుడు ఏ స్వరూపమును చూసానో అది నాకు మర్చిపోకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించు. ఏమైనా అర్థమైందా? ఏం కోరుతున్నాడు అతను? నాకు ధనం ఇయ్యి, ధాన్యం ఇయ్యి అని అడుగుతులేదు. నేను ఇప్పుడు నువ్వు విశ్వరూపం చూపించావు, నా మనసు దాటిపోయి నా స్వరూపాన్ని మర్చిపోయి నీ స్వరూపంలో విలీనం అయిపోయాను నేను. అప్పుడు నాకు ఇంకేమీ కనిపించలేదు. అంతా కింద మీద పైన ఆ పక్కలు ఈ పక్కలంతా దేవదేవుడివే. అంచేది దానినే నేను మర్చిపోకుండా అదే స్థితిలో ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు. దేవదేవ నన్ను కాపాడు. నేను ఇంతకుముందు నీ స్వరూపాన్ని ఎలా చూశాను? కిరీటినం గదినం చక్రహస్త మిథ్యామిత్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తే. ఇప్పుడు ఎలా చూశాడు? ఇంతకుముందు చూసిన రూపం చూస్తే చక్కగా ఏదో శంకు, చక్రము, 4 చేతులు, కిరీటము, చేతిలో గద, ఇలాంటి ఒక ఆకారాన్ని చూశాడు. ఇప్పుడు చూస్తే ఆకారానికి ఆది లేదు, అంతం లేదు, కొలత లేదు, ఇంకెంత అంత అనేటువంటిది లేదు. ఈ ఆకారాన్ని చూస్తేనేమో నాకు ఒళ్ళు జలధరించిపోయి భయపడిపోయి ఏంటో దిక్కులు తెలుస్తలేదు, ఇవి ఎవడమో తెలుస్తలేదు, నేనెవడనో తెలుస్తలేదు, ఉన్నానో తెలుస్తలేదు, లేనో తెలుస్తలేదు. ఏమవుతుంది చూడండి, మనసు చలనం ఆగిపోతే, మనసు సంకల్పం ఆగిపోతే మన పరిస్థితి కూడా ఇలాంటి అనుభవం ఒకటి వస్తుంది. అక్కడ నువ్వు ఉన్నవిది ఇప్పుడు నేను పొద్దుటి సమయమా సాయం సమయమా మీకు ఎప్పుడు కూడా అలాంటి అనుభవం రాలేదా? సడన్గా మనసు వచ్చింది అనుకోండి, పగల సమయమా రాత్రి సమయమా ఉదయమా సాయంత్రమా తెలీదు. అంటే ఏముంది? ఎరుకు మాత్రమే ఉంది. కానీ ఎవరో నువ్వేటో తెలుసు. ఆరాటి బతిది ఏర్పడింది. నాకు దిక్కులు తెలియడం లేదు, అయోమయంలో ఉన్నాను, ఏంటో నేను తెలుస్తలేదు, నువ్వు తెలుస్తలేదు. అంచేత నాకు ఎలాగా సాధనలోకి వెళ్ళినప్పుడు ఇంకొక విషయం ఏంటో తెలిసండి, ఆ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంక నీకు బహిర్ముఖం అవ్వదేమో, ఇంక నేను బయటికి వెళ్ళబోతే నాకు ఇంకేమీ తెలదేమో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఆ సంకల్పాలు ఆగిపోయినప్పుడు, అలాంటి సంకల్పాలు ఆగిపోయినప్పుడు మళ్ళీ బయటికి రామేమో అన్నటువంటి గొడవ లేదు, బయటకు వస్తాడు. అదే అడుగుతున్నాను, బయటికి వెళ్తానా? మళ్ళీని బయటికి వెళ్తే అప్పుడు నా రూపం తెలుస్తుంది, నీ రూపము తెలుస్తుంది అని కిరీటినం గదినం చక్రహస్త, కిరీట చక్ర గదాదులతో కూడుకున్నటువంటి సుందరమైనటువంటి ఒక రూపం నేను ఇంతవరకు చూశాను. మిథ్యామిత్వాం దృష్టుమహం తదైవ,
అప్పుడు నాకు ఒక రూపం ఉంది, అంటే జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అదే లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు పోయారు? ఇద్దరు లేరు. జీవుడు లేడనుకోండి, ఈశ్వరుడు జీవుడు రెండు కలిసిపోయినాయి. అక్కడ ఏం పేరు పెట్టాలి? ఇప్పుడు బయటకు వచ్చాడు కదండి, జీవుడు అయ్యాడండి. అప్పుడు ఆయన ఏమయ్యాడు? ఈశ్వరుడు అయ్యాడు. ఈయన బయటికి వస్తే జీవుడు అయ్యాడు, ఈయన బయటకు వస్తే జీవుడు అయ్యాడు, బాగుంది. ఆయన ఈశ్వరుడు ఎందుకు అయ్యాడు? బహిర్ముఖ వృత్తిలోకి రాకపోతే దేవుడు ఈశ్వరుడు కాదు. బహిర్ముఖ వృత్తిలో నుంచి అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు. అక్కడ ఉన్నది ఎవరు? బ్రహ్మము. అంటే బ్రహ్మములో ఆ ఆకారాలు లేవు, ఇంకా వ్యక్తులు లేరు. ఈ రకమైనటువంటి స్వరూపం విశ్వరూప, నీ సుందరమైనటువంటి బహిర్ముఖ వృత్తికి తీసుకెళ్ళి నాకు బాహ్య రూపం స్మృతిలోకి వచ్చేటట్టుగా చేసినట్లయితే ఈ యొక్క రూపాన్ని నేను పూజించుకుంటా. సరే, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కిరీటము గద చక్రము వస్తా. దేని యందు దృష్టి పెట్టేమో దాన్ని ఇక్కడ వివరణ చేస్తున్నాడు. విశ్వరూపుడును అంటే కిరీట గద చక్రాస్తుడు, 1000 భుజములు గల అంటే 1000 చేతులు, సహస్రబాహు అన్నారు కదండి. ఏంటి ఈ చేతులున్న మనిషిని ఎక్కడన్నా ఒకసారి ఊహించండి. అదేది ఎలా ఉంటుంది? 1000 చేతులు ఉంటే, 2 చేతులు ఉంటే ఒకలాగా ఉన్నాడు, 4 చేతులు ఉంటే ఇంకోలాగా ఉంటాడు. 4 భుజములతో ఉన్నవాడును ఇంతకు ముందు నీ వెడులు చూచి ఉన్నావు, అటులనే ఉన్న నన్ను ఇప్పుడు చూడుము. ఇప్పుడు ఆయన ఆ బాహ్య స్వరూపాన్ని ఉపసంహరించుకుని అంతర్ముఖ వృత్తితో దివ్యమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని దర్శనం చూపించాడు. ఇంతకు ముందు నన్ను ఎలా చూసావో ఆ రకంగా చూడమన్నాడు. కీర్యత క్లిప్యతే ఇది కిరీటం. కురు విక్షేపే కీర్యతే క్లిప్యతే వంచబడనిది కిరీటం. దేవుని మీద తప్పిపోకుండా నిగాయించుటే కిరీటం. ఒకసారి చూడండి, కిరీటం పెట్టుకుంటారు కదా శిరస్సు మీద, అంటే భ్రూమధ్యమునందు పెట్టేది కనుక కిరీటం. అంటే కిరీటానికి ఒక చిన్న కోణం ఉంటుంది. ఆ కిరీటం సరిగ్గా దీనికి గురి పెట్టుకుని పెడతారు కిరీటం. ఎందుకంటే ఆ పక్కకి జరిగిపోయినా ఈ పక్కకి జరిగిపోయినా సైడ్ అయిపోద్ది. సైడ్ అవ్వకుండా కరెక్ట్గా భ్రూమధ్యానికి రావాలి. అంటే దేవుని యందు నిఘా పెట్టినటువంటి దృష్టికి కిరీటం అని పేరు. కిరీటం పెట్టుకున్నాడంటే, కిరీటం పెట్టి చూపించాడంటే అతను తన స్వరూపమునందు దృష్టి పెట్టి ఉన్నాడని మనం ఊహించుకోవాలన్నమాట. కిరీటం పెట్టేటంటే అబ్బాయి ఎంత బాగుంది కిరీటం అనుకుంటున్నాం కదా మనం. అందుకే దేవుడు అందరికీ కిరీటాలు పెడతారు. కిరీటం పెట్టాడంటే తన స్వరూపమును చూసుకుంటూ వదిలిపెట్టకుండా మిగతా పనులు చేస్తాడు. స్వరూపాన్ని చూసుకుంటూ ఎలా పనులు చేస్తుంటాడండి? శాస్త్రం ఫస్ట్ నుంచి కూడా అదే విషయాన్ని చెప్తుంది. నీ స్వరూపాన్ని ముందు గురువు ద్వారా తెలుసుకుని ఆ స్వరూపమునందు నిఘా పెట్టి ఆ స్వరూపమునందు దృష్టి వదలకుండా నువ్వు వ్యవహారికాన్ని చక్కబెట్టమంటున్నారు. అలా వ్యవహారికాన్ని చక్కబెడితే నీకు చలనం ఉండదు, కర్మ అంటుకోదు. దానికి అనేక ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఏదో అమ్మవారి కార్యక్రమాలు అయినప్పుడు నెత్తి మీద గరగ పెట్టుకుని ఆడతారు కదా, అలాంటి గరగలాట ఎప్పుడైనా చూసారా మీరు? ఆ గరగలాడేటటువంటి వాడు గరగ నెత్తి మీద పెట్టుకుని ఇలా చేతితో పట్టుకుని గరగాడతాడా? చేతులు వదిలేస్తాడు. మరి పడిపోదా? పోనీ ఇలా ఒక్క పట్టుకుని నడుస్తాడా? అలాగే కూడా నడాడు. చేతులు ఆడింతాడు, కాళ్ళు ఆడింతాడు, నోరుతోటి తెక్క అంటూ మాటలు మాట్లాడతాడు, డ్యాన్స్ కడుతుంటాడు, నృత్యం చేస్తుంటాడు, నాట్యం చేస్తుంటాడు. ఇన్ని చేతులు గడిపినా, కాళ్ళు గడిపినా, నోరు గడిపినా, ఇన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా దృష్టి మాత్రం సైడ్ అవ్వదు. దృష్టి సైడ్ అయ్యిందా గరగబడిపోతుంది కదా. సేమ్ ఇదే మనం కూడా అలా గరగ నెత్తి మీద పెట్టుకుని ఎలాగైతే తన వ్యవహారాలు వదలకుండా చేస్తున్నాడో అట్టి మాదిరిగా మనం కూడా ఆ దృష్టిని తీసుకోకూడదు. దేని మీద? మన స్వరూపమునందు దృష్టిని పెట్టి వదలకుండగా ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, సంసారం చేస్తావో, వంట చేస్తావో, వండుకు తింటావో అన్నీ చెయ్యి. మానెత్తిన మానేసినటువంటి వాడు గరగ పాడేసినట్టే. ఇంకా గరగ పాడేస్తాడు వదిలి, దృష్టి చేంజ్ అయిపోతే. దృష్టిని వదలకూడదు. ఈ దృష్టిని వదలకుండా ఎలా ఉండాలంటే ఇంతకీ ఏంటి?
మన స్వరూపం మన యందు మన దృష్టి కలిగి ఉండడమే. మన యందు మన దృష్టిని వదలకుండా మాట్లాడు, తిను, చెయ్యి, అన్నీ చెయ్యాలి. ఈ రకంగా కిరీటం, దేవుని మీద నిగాయించుడే కిరీటం. ఇక కుం భూమిం మోదయతీతి అర్సయతీతి అర్సయతీతి కుమోదుకో విష్ణు తచ్చేయం కౌమోదికి కుం. అంటే కిరీటం అంటే ఏటో తెలిసింది మనకి ఇప్పుడు. అంటే దాని అంత ఉత్పత్తి అంతా చెప్పక్కర్లేదు, కానీ కిరీటం అంటే స్వరూపమునందు నిఘా పెట్టుకుని ఉంచుకోవటం. అంటే కిరీటం పెట్టుకున్న వాడు ఇంక ఏమీ చేయకుండా తను అలా కిరీటం పెట్టుకుని అలా చూడాలా? అన్ని పనులు చేస్తాడా? మరి ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా కిరీటం పెట్టుకుని యుద్ధం చేశారు. అదే చోట్ల ఫోటోలు అక్కడ కనపడుతున్నాయి. అంటే తన స్వరూపాన్ని మర్చిపోకుండా మీరు ఎన్ని పనులన్నా చేయాలి. కిరీటం తెలిసింది. ఇప్పుడు ఆయనకు చేతిలో గద ఉంది. ఆ గద పేరు కౌమోదకి. దానికి కూడా పేరు ఉంది, కౌమోదకి. అంటే ఏంటి? కీర్యత క్లిప్యతి, కిరీటం అయింది. కుం భూమిం మోదయతి అరసయతీతి అరసయతీతి కుమోదుకో విష్ణు తచ్చేయం కౌమోదికి. విష్ణువు యొక్క చేతులు ఉన్నటువంటి ఈ కౌమోదికి అనేటువంటిది ఏంటంటే కుం భూమం మోదయతి అర్షయతీతి. మోదము, హర్షము. భూమిని అంటే మన స్థూల శరీరాన్ని. కౌమోదికి కుం భూమిని మోదయతి అంటే ఆనందింపచేయునిది. ఆ నిఘా పెట్టుకుని వదలకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి ఆనందం కలిగిద్దట. శరీరాన్ని హర్షం అంటే ఆనందం కలిగితే హర్షింపచేస్తుంది. హర్షయతి అంటే సంతోషింపచేయదు. ఈ నిఘా పెట్టుకుని ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నిఘా చెల్లించకుండా ఉన్నాడు కనుక హాయిగా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషానికి కౌమోదికి అని పేరు. అంటే మోదది అంటే శరీరాన్ని సంతోషింపచేస్తుంది అన్నమాట. అలా శరీరాన్ని సంతోషింపచేయేటటువంటి ఒక వృత్తి కౌమోదకి అనేటువంటి గద. ఈ విష్ణువు తస్య ఇయం ఇతని సంబంధము కౌమోదికి. పృథివీ యొక్క అన్నమయ కోసం సాత్వికృతితో సంతోషింపజేయ వృత్తియే కదా. గద తెలిసింది. చక్రం, సుదర్శనం. భుక్తే శుకేన దృశ్యతి సుదర్శనం. భుక్తే భక్తి, భక్తుల చేత సుఖేన సుఖముగా ఆనందముగా దృశ్యతే చూడబడునది ఇది సుదర్శనం. అంటే సుదర్శన చక్రం దృశ్య సముదాయాన్ని ఒక్కొక్క దాన్ని చెరిపేసి లోపల మనం ఏదైతే స్వస్వరూపం అయితే ఉందో దాన్ని బయట దృశ్యాన్ని ఎలా చూస్తున్నామో అట్టి మాదిరిగా మన స్వరూపాన్ని చూసేటట్టుగా చేసేటటువంటిది సుదర్శనం. సుదర్శనం. అంటే మంచిది, దర్శనం, ఆత్మ సాక్షాత్కారం. కౌమోదికి కిరీటము, కౌమోదికి సుదర్శనము. ఇది సుదర్శనం. శోభనం దర్శనం వచ్చేది సుదర్శనం. శోభనం శుభమైన భక్తులు ఆనందం చేచూచుడు శుభ దర్శనము గల బ్రహ్మానుసంధానమనరు చక్రమే సుదర్శనము. ఇట్టి కిరీటి గదా చక్రధారియగు నన్ను యోగ దృష్టిచే కనుగొనుము. మామూలు బయట ఒక ఆకారాన్ని వేసి చూపించారు కదా, ఎవరన్నా చూసారా ఫోటో? అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ వాక్యాలకి రూపకల్పన చేశారు. ఒక కిరీటము, ఒక చక్రము, ఒక గద మొదలైనటువంటి ఆయుధాలు పెట్టి. అలాగే యోగ దృష్టితో దీన్ని కనుగొనాలి. అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళినప్పుడు అంటే అంతర్ముఖ వృత్తిలో దృశ్య రహితం అవ్వడము, ఆనందం కలగడము. శరీరము లోపల అలా కూర్చోగానే చెప్పిన మాటలు కాదు, మనం అలా కూర్చోగా ఒక్కసారి శరీరం అంతా పొంగిపోయినట్టుగా పులకరించిపోయినట్టు అయిపోతుంది. ఆ పులకరింపే కౌమోదికి అనే గద. దాన్ని అలా చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఆ ఆకారం మనకి గోచరం అవుతుంది. దృశ్యాన్ని చూసినట్టుగా నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం అది సుదర్శనం. ఆ సుదర్శనం మనకి అది కలిగించింది. ఈ రకంగా సహస్రారములే 1000 చేతులు. ఆయనకి 1000 చేతులు ఉన్నాయి. సహస్రారం అంటే సహస్రార చక్రం అంటారు కదా,
మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు. దానికి 1000 రేకులు. ఈ 1000 రేకులతో కూడుకున్నటువంటి సహస్రాల చక్రంలో మన బుద్ధి తిరుగుతుంది. ఈ బుద్ధి ఒక్కొక్క రేకుల్లోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అలాగా ఒక్కొక్క అనుభవం అనేక అనుభవాలు కలుగుతుంటాయి. ఈ రకంగా జల, ఆకాశ, అగ్ని, పృథివీ స్థానములే 4 చేతులు. ఆయనకు 4 చేతులు ఉన్నాయి కదండి. ఏ జల, ఆకాశ, అగ్ని, పృథివీ స్థానములు. అంటే ఆకాశ స్థానం అంటే శ్రోత్రేంద్రియం, అగ్నిస్థానం అంటే కన్ను, పృథివీ స్థానం అంటే ముక్కు, అలాగే జలస్థానం అంటే నోరు. ఒకసారి చెప్పండి. ఆకాశ స్థానము చెవు, అగ్నిస్థానం కన్ను, పృథివీ స్థానం ముక్కు, జలస్థానం నోరు. ఈ 4 స్థానాలే 4 చేతులు. ఆయనకి 4 చేతులు ఉన్నాయి. అంటే మనకి కూడా 4 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతితో ఒక పని ఆయన ఎలా చేస్తున్నాడో మనం కూడా ఒక్కొక్క చేతితో ఒక పని చేస్తుంటాం. చేతితో పని చేసినట్టుగా శ్రోత్రేంద్రియంతో ఏం చేస్తాం? వింటాం. అలాగే వాగేంద్రియంతో మాట్లాడతాం, జీవేంద్రియంతో తింటాం, రుచి చూస్తాం, ఘ్రాణేంద్రియంతో వాసన చూస్తాం. అంటే ఒక్కొక్క చేతితో ఒక్కొక్క విషయాన్ని ఎలా తెలుసుకుంటున్నామో అట్టి మాదిరిగా ఈ 4 చేతులు. చతుర్ధారి అంటే 4 చేతులు కలిగినటువంటి వాడు. ఒక్కో చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది ఆయనకి. ఆ ఏడు చెప్పండి. వాగేంద్రియం ఉంది. వాగేంద్రియం చేతిలో ఏముంది? వాక్కు. పెద్ద కాకలేసి అరుతున్నాడా? కదది. ఆ గద ఇచ్చి కుట్టేస్తున్నాడు అన్నారు అనుకోండి, గట్టిగా మాట్లాడేసి దూషించేసి రకరకంగా బెదిరించేస్తున్నాడు అనుకోండి, ఏంటిది గదతోటి కొడుతున్నాడు అనమాట. అంటే ఇలాగే వీటి చేతిలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది. ఓ చేతిలో చక్రం ఉంది, ఓ చేతిలో గద ఉంది. ఈ రకంగా ఆయన యొక్క అంతరార్థ పరంగా అంతరమ గుర్తు తెలుసుకోవాలి. ఈ రకంగా భగవాను వాస మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాతు. ఇవన్నీ కూడా నువ్వు ఎలా చూడాలంటే పుస్తకాలు చదివితే తెలియబడదు. సత్సంగంలో కూర్చుని ఎన్నంత మాత్రం చేత కూడా తెలియబడదు. మరి ఎలా తెలుస్తుంది? రూపం పరం దర్శితం ఆత్మయోగాతు. యోగం చెయ్యాలి. ఎవడు యోగం చేయలేదో వాడు ఎలాంటి వాడైనా చేరే. ఇప్పుడు బాగా చదువుతున్నారనుకోండి, బాగా చదివితే ఆ చదివిన ఎన్ని నేర్చుకుని ఇంకొకటి చెప్పేస్తాం. ఎందుకని? తెలివి పెరుగుతూ ఉంటుంది. చదివి గోల్ది నేను ఈ పుస్తకం చదివాను, ఆ పుస్తకం చదివాను, ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళాను, ఆ ఆశ్రమానికి వెళ్ళాను, ఈ ఆశ్రమానికి వెళ్ళాను. ఆ చూసినవన్నీ గుర్తుండిపోతాయి కదా. ఏది ఉండదు? ఆత్మయోగాతు. ఆత్మను దర్శించాలంటే యోగం చెయ్యాలి తప్ప బయటికి తిరగకూడదు. అని ఎక్కడికెక్కడికి తిరిగేమో, ఏమేం చేసేమో అవన్నీ కూడా ఏమవుతాయి? అందుకని అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదైవచ తీర్థయాత్ర అనుగమనం యావత్తత్వం నవించ. ఎన్ని తీర్థయాత్రలు తిరుగు, ఎన్ని దర్శనాలు చేసుకో, ఎన్ని దేవాలయాలకు తిరుగు, కానీ పూర్తి అవ్వదు. ఎక్కడ ఆత్మస్వరూపం తెలిస్తేనే పూర్తవుతుంది. ఆత్మ ఎలాంటిది? తేజోమయం విశ్వమనంతమాచ్యం. విచిత్రం ఏంటంటే నీ శరీర ప్రాణమానసాదులకి ఏది ఆధారంగా ఉందో సూక్ష్మంగా అది విశ్వానికి అంతటికీ కూడా అదే ఆధారంగా ఉంది. ఇంత పెద్ద ప్రపంచానికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, గ్రహాలకి, దేవతలకి, దేవుళ్ళకి అందరికీ నీలో ఉన్న ఆత్మస్వరూపమే ఆత్మ. ఎలాగా? ఇదేంటి? నా ఆత్మస్వరూపం వీళ్ళందరికీ ఆత్మ. ఎస్, అంతే. నీ ఆత్మస్వరూపమే వాళ్ళందరికీ ఆత్మస్వరూపంగా ఉంది. వాళ్ళందరికీ ఏ ఆత్మస్వరూపం ఉందో ఆ ఆత్మస్వరూపమే నీకు. అంతేకాని నీకు ఒక ఆత్మ, ఆయనకు ఒక ఆత్మ, సూర్యుడికి ఒక ఆత్మ, చంద్రుడికి ఒక ఆత్మ లేదు. వాళ్ళందరికీ కూడా ఆత్మ విషయం కాడికి వచ్చేటప్పటికి ఒకటే స్వరూపం. ఆత్మస్వరూపాన్ని వదిలేసి బహిర్ముఖ వృత్తిలో బాహ్య వస్తువుని చూసామనుకో అక్కడ కాదు. ఇంకా ఎందుకని?
సూర్యుడు రూపం వేరు, చంద్రుడి రూపం వేరు. ఒక్కొక్కళ్ళ రూపం, ఆవు రూపం వేరు, గేదె రూపం వేరు, ఏనుగు రూపం వేరు. అంటే ఆకారాలు ఒకటి కాదు, వాటి గుణాలు ఒకటి కాదు. పంది బురదలో దొల్లుద్ది, మనం దొల్లాలంటే దొల్లలేం కదా. అంటే ఏంటి, ఆ రూపానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన గుణాలే దానికి ఉంటాయి. గుణం మారదు, రూపం మారిపోయేటప్పటికి గుణం వచ్చేసింది. కానీ ఆత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి రూపం లేదు, గుణం లేదు. ఈశ్వరుడులో ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం ఉందో అదే ఆత్మస్వరూపం అందరిలోనే ఉంది, ఒకటే ఆత్మ. అంచేత రూపం పరం దర్శితం ఆత్మయోగాదు. దాన్ని దర్శించు. దాన్ని దర్శించినటువంటి వాడికి కర్మ లేదు. ఇంకా కర్మ లేనటువంటి వాడికి సుఖ దుఃఖాలు ఉండవు, జనన మరణాలు ఉండవు. దాన్నే పరమపదము మోక్షం అంటారు. తేజోమయం విశ్వం అనంతమాజ్ఞం ఎన్మేత్వ దదన్యేన నదృష్టు పూర్వం. పూర్వం నీకు ఈ జ్ఞానం కలగక ఈ దేహాదులనే నీవనుకుని దీంతో కర్మలు చేసి మళ్ళీ వస్తూ పోవటం జరుగుతుంది. అంచేత నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కదా, తెలుసుకున్నావనుకో ఎలాంటిది, తేజోమయమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనంతమైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అనబడు పంచకర్తలకు కూడా అదే ఆత్మ. ఎవరికే ఎట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ ఎవరెవరికే, తేజోమయమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనంతమైనటువంటిది ఏదైతే ఉందో ఆత్మ, ఆత్మస్వరూపం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. మనం ఏం చేస్తున్నాం, బాహ్య వస్తువుని దృష్టిలో పెట్టుకుని బాహ్య వస్తువులే నేననుకుని రావా బావవా నాకు ఏం ఉపకారం చేయవా, నాకు ఆ కోరికలు ఉన్నాయి, నాకు ఈ కోరికలు ఉన్నాయి అంటున్నాం. ఏం పోగొట్టుకుంటున్నాం మనం? బ్రహ్మాండమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోనగలిగినటువంటి శరీరం ధరించి కూడా మనం తెలుసుకోలేకపోతాం. సృష్టికర్తలైనటువంటి పంచకర్తలు అంటారు, పంచబ్రహ్మలని కూడా అంటారు. సృష్టి చేయటానికి 5 కర్తలు ఉన్నారు ఇక్కడ. 1 బ్రహ్మదేవుడు, 2 విష్ణుమూర్తి, 3 రుద్రుడు, 4 ఈశ్వరుడు, 5 సదాశివుడు. అంటే ఒక్కొక్కళ్ళు పోతే బ్రహ్మగారు పోయారనుకోండి, బ్రహ్మగారు మళ్ళీ విష్ణుమూర్తి ఉండిపోయాడు కదా, బ్రహ్మగారిని మళ్ళీ అతను సృష్టించాడు. విష్ణు గారు పోయారనుకోండి, రుద్రుడు విష్ణుని సృష్టించాడు. రుద్రుడు పోయాడు అనుకోండి, ఈశ్వరుడు రుద్రుని సృష్టించాడు. ఈశ్వరుడు కూడా పోయాడు అనుకోండి, సదాశివుడు ఉంటాడు. ఏమన్నా అర్థమైందా మీకు? పోవటం ఏంటి? ఇవందరూ పోయేవాళ్ళే. కాకపోతే మనం ఏదో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏదో 100 ఏళ్ళలో ఉండిపోతాం. వాళ్ళు అలా కాదు, వాళ్ళకి ఎంతంత ఆయుష్లు చాలాసార్లు చెప్పుకున్న. బ్రహ్మదేవుడు ఆయుష్ ఎంత, విష్ణుమూర్తికి, రుద్రుడికి, శివుడికి. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరిలోని ఉండేటువంటి ఆత్మస్వరూపం. వీళ్ళందరికీ కూడా ఆత్మస్వరూపం యొక్క స్మృతితో ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలిగి ఉండి ఎన్ని పనులు చక్కబెడుతున్నారు. మనకు అది లేక, మనకు ఎవడో చెప్పక, శాస్త్రాలుండి అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఈ అల్లుడి గారి నోట్లో చేను ఉంది. తెలుసుకోలేకపోతున్నాడు, చెప్తే వినడు. లోపల ఉన్నటువంటి వాడు ఎవడెతను, అల్లుడు. అల్లుడు ఎవరో మన మనసే. ఈ జీవుడికి మనసే అల్లుడు. ఈడు మాత్రం తెలుసుకునేవాడు. ఇంత ఆలకింతుంటాడు అంతే. కుక్క దాయల గుంటలో పడుకుని లెగిసినప్పుడు ఒక్కసారి ఒక దులిపేస్తుంది, పోతుంది. అట్టి మాదిరిగా మనం కూడా సత్సంగంలో కూర్చున్నంచేపు సత్తు మండిగినట్టుగా ఇవాళ ఏం చెప్పారండి అని అంతే వింటాడు. బయటికి వెళ్ళాక రేపు అడగాలి, 4 చేతులు అయ్యి 4 ఆయుధాలు అయ్యి ఈ 5 బ్రహ్మలు ఎవరో, సృష్టికర్తలు ఎవరో అని అడిగితే వీళ్ళందరికీ కూడా ఎవరో ఒకటే ఆత్మ. మరి మనకి ఎంత సంతోషమైన దేన్ని పట్టుకోవాలి మనం? వాళ్ళందరిని ఎందుకు బతిమాలుకోవటం? వాళ్ళందరికీ ఏది ఆత్మగా ఉందో అదే ఆత్మ నీకు కూడా ఉంటే నువ్వేం తక్కువ? మరి నువ్వు తక్కువ అనుకుంటున్నావు కాదు. ఎలా తక్కువ అనుకుంటున్నావు? నేను పుట్టాను, నేను స్త్రీని, నాకు డబ్బు లేదు, నాకు బలం లేదు, నాకు తెలివి లేదు, నాకు అన్ని రోగాలే, అన్ని బాధలే, అన్ని భయాలే. ఎవరి గురించి చెప్తున్నాడు అతను? తన స్వరూపం గురించా? అక్కడ ఎవరిని వదిలేస్తున్నాడు? తన స్వరూపాన్ని వదిలేస్తున్నాడు.
నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇలాంటివాడిని, నేను అలాంటివాడిని అన్నప్పుడు తప్పు చేస్తున్నాడు అతను. నిక్షేపంలాంటి బ్రహ్మాండమైనటువంటి తేజో స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం యొక్క స్వరూపం కలిగి ఉండి కూడా ఆ స్మృతి లేక, ఆ జ్ఞానం లేక ఏదనుకుంటున్నాడు, రేపు మాపో పోయేటటువంటి రోగాలతో కూడుకున్నటువంటి దరిద్రపు దేహాన్ని నేను అనుకుంటున్నాడు. నాకు 90 ఏళ్ళు అంటాడు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే పుండు కూర్చోనవదు, నుంచోనవదు, నడవనివ్వదు. తెల్లారిదప్పటికి టిఫిన్ పెట్టాలి, గబగబా బాత్రూమ్ పరిగెట్టాలి, ఏంటి దాన్ని స్నానం చేయించాలి, శుభ్రం చేయించాలి. అదే నువ్వు కాదు. లెగ్గొట్టి ఎవరు నువ్వు అన్నప్పుడు ఈ షండాలపు శరీరాన్ని నేను అని అనకూడదు. దాన్ని నువ్వు అన్నావంటే ఏది తప్పిపోయింది? కిరీటం పడిపోయింది. కిరీటం జారిపోతే మీరు ఎప్పుడైనా సరే యుద్ధం చూసారా? సినిమాలు ప్రతి నాటకాల్లోనే యుద్ధం చేసేటట్టు కిరీటం కొడతారు. కిరీటాన్ని కొట్టేస్తే మనిషిని చంపేసినట్టు. రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు, రాముడు కిరీటాన్ని కొట్టేశాడు. కిరీటాన్ని కొట్టేస్తే అంతే, పెక్క చచ్చిపోయి నుంచి కొట్టి. మనిషి చచ్చిపోలేదు, కిరీటాన్ని కొట్టాడు. కిరీటాన్ని కొట్టేటప్పటికి అంతే. ఏమైంది? కిరీటం కొట్టేసాం కనుక కిరీటం కొట్టేసాడంటే మనిషిని కొట్టేసినట్టే. ఇంకా ఎంత అవమానం అన్నమాట అది. అట్టి మాదిరిగా నీ నిఘా తప్పింది అంటే నీకు అవమానం జరిగినట్టే. నీ స్వరూపం నుంచి నువ్వు జారిపోయావు. స్వరూపం నుంచి జారిపోతే సమస్యలు చుట్టుముట్టేసినట్టే. స్వరూపాన్ని జారకుండా ఉన్నంతసేపు నీ అంత గొప్పోడి ప్రపంచంలో అవడం లేదు. నిబ్బరమైనటువంటి నిదానమైనటువంటి ధైర్యం. ఎందుకంటే విశ్వానికి అంతటికి ఏ దేవుడు ఆ దేవుడే నీ స్వరూపం. ఇంక నీకేం లోటు, నీకేం తక్కువ. దానిని వదిలిపెట్టకుండా ఉంటే నువ్వు ఎంత గొప్పవాడవుతావు. అంచేత ఇంతకుముందు చూడలేదు ఆ స్థితి. ఇంతకుముందు ఎందుకు చూడలేదు? తెల్లలేదు. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సోహం. ఏంటంటే దాని అర్థం? సో అంటే అది, అమ్మంటే నీవు నాయన. ఇది కాదు, ఇది శరీరం ఎలా తయారై వచ్చింది. దీని గురించి ఒకసారి ఆలోచించి చూడు. ఎలాగా మీ పిల్లలు ఎలా పుట్టారో నీకు ఎలా తెలుస్తుంది, అలాగే నీ శరీరం కూడా అలాగే పుట్టింది. ఈ శరీరం నువ్వు కాదు. ఇది చర్మ దృష్టి కలిగిన వాడు చండాలుడు. అంటే శరీరం నేను అనుకున్నటువంటి వాడిని శాస్త్రాలు చండాలుడని పేరు పెట్టి, అంతేగాని ఇక్కడ ఎవడో ఒక కులాన్ని తీసుకొచ్చి అతను చండాలుడు అనలేదు. దృష్టి మారిపోవాలన్నమాట. అంటే ఎవడి దృష్టి ఎలా మారిపోవాలో ఆత్మదృష్టి కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మమునందు నిష్ఠావత్వాత్ ఇది బ్రాహ్మణ. అంటే కిరీటం జారిపోకుండా తన స్వరూపమునందు దృష్టి కలిగి వదలకుండా ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇది శ్రేష్టమైనటువంటిది. శ్రేష్టమైనది ఒప్పుసున్నటువంటి ఈ రూపము నేను నీకు చూపించేది. ఏ రూపం చూపించాడు ఇంతకనైనా? ఇటువంటి దివ్యమైనటువంటి తన స్వస్వరూపం. రెండు కాదు, దేవుడికి జీవుడికి భేదం లేదు, రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని చూపించాడు. ఇది నువ్వు నిరంతరము ఆత్మయోగం వలన చూసావు. ఆత్మయోగం అంటే నీ మనసు ఆత్మలో విలీనమయ్యింది. అప్పుడు ఒకటే స్వరూపాన్ని చూసావు. అదే విషయాన్ని ఇంక నువ్వు మర్చిపోకూడదు. ఆత్మయోగం నిన్ను నువ్వు చూసుకున్నావు. ఇంతకీ ఎవరినో చూడలేదు, ఇంకో దేవుడిని చూడలేదు. అంటే అంతర్ముఖ వృత్తితో లోపలికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నావు. అదే దేవుడు. ఆ దేవుడికి ఒక రూపము, నీకు ఒక రూపము లేదు, రెండు కలిసి పని. ఇది ఏంటంటే సోహం, తత్వమసి, అహం బ్రహ్మస్మి. ఏ కిరీటాలు. సోహం ఇది మొదటి కీలు, తత్వమసి ఇది రెండవ కీలు, అహం బ్రహ్మస్మి ఇది మూడో కీలు. ఈ కీలకములలో ఏ కీలకమునందుండినైనను సరే మనసు లేనమగు జాడ లభించును. అప్పుడు ఏర్పడినటువంటి అంతర్ముఖి ఆత్మయోగం. నువ్వు ఏ రూటులో ఏ దేని ద్వారా అన్నా సరే లోపలికి వెళ్ళచ్చు. ఈ ఆత్మయోగం చే ప్రతి మానవుడును తన స్వరూపమును చూడగలడు. అదే పరమాత్మ స్వరూపం. నీ స్వరూపం చైతన్య ప్రకాశం. సర్వం కలివిదం బ్రహ్మసూత్రమును బట్టి సర్వమును నీవే. నీకొక రూపు, నాకు రూపు లేదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులకు పంచ సృష్టికర్తలకును ఆదివి నీవే. దేశకాల వస్తు అవస్థలచే అంతము లేని వాడవు నీవే. అంతర్ముఖ వృత్తిచే ప్రత్యేగాత్మలకు నాకును పరమాత్మ స్వరూపమైన నీకును ఎవరికి నీవు కనపడవు. సర్వశ్రేష్టమైనటువంటి నీ రూపమును ప్రసన్నుడవు నీచే నేను సూచిస్తున్నాను.
అంతర్ముఖూర్తితో తప్ప దేవుడికి ఏ వాస్తవ రూపం ఏది? బాహ్యంగా కనిపించేటటువంటి రూపం కాదు. అలాగే జీవుడికి బాహ్యంగా కనిపించేటటువంటి రూపం కాదు. జీవుని యొక్క వాస్తవ స్వరూపం అంతర్ముఖూర్తికి తిరిగితే లోపల కనపడదు. అలాగే పరమాత్మ యొక్క స్వరూపం కూడా లోపల తిరిగితే కనపడదు. ఇది ఆత్మయోగంతో తెలియాలి. ఇది ఏదైతే ఉన్నది నవేద యజ్ఞాధ్యయనైన దానై నశ క్రియాభిర్న తపోవరుగ్రై ఏం రూపశక్యం అహం నృలోకే ద్రష్టుం త్వధన్యేన కురు ప్రవేర. మరొకసారి చూడండి. నవేద యజ్ఞ అధ్యయనైన దానై, వేదము నా వేదాలు చదవడం వల్ల, వేదాలు పఠించడం వల్ల స్వరయుక్తంగా బ్రహ్మాండంగా ఆహా ఓహో మోక్షం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది, దేవుడు తెలిసిపోతాడు అంటున్నారు కదా. ఈ శ్లోకాన్ని 48వ శ్లోకం అందరూ కూడా ఒకసారి కంఠస్థం చేయండి, నేర్చుకోండి. నవేద, వేదాలు చదవడం వల్ల దేవుడు తెలియబడ్డాడు. ఇదేంటండి దేవుడు అంటే? ఇది ఇలా ఉంటాడు. ఆత్మయోగం ద్వారానే దేవుడు తెలుస్తాడు తప్ప వేదం చెబితే మంత్రాలు చదవడం చేతనవుతుంది అంతే. ఏ మంత్రాన్ని ఎలా చదవాలో చక్కగా, యజ్ఞంలో మంత్రాలు ఎలా చదవాలి, అభిషేకం కాడి మంత్రాలు ఎలా చదవాలి, పూజగాడి అభిషేకం ఎలా చదవాలి, పెళ్లిగాడి అభిషేకం ఎలా చేయాలి, అది ఎత్తే ఆయన నేర్చుకుంటాడు కనుక. కానీ నా వేదాలు పఠించడం వల్ల తెలియబడదు. యజ్ఞాలు చేస్తుంటాం, లక్షలు ఖర్చు పెట్టి ఎంతెంత యజ్ఞాలు చేస్తుంటాం. యజ్ఞాల వల్ల తెలదు. అలాగే అధ్యయనము, వేద మంత్రాలు చదవటం వేరు. అధ్యయనం అంటే ఏంటండి? మనం ఇప్పుడు ఆ శాస్త్రాలు భగవద్గీత పారాయణ చేసి శ్లోకాల అర్థాలు చదువుకుంటున్నాము. అలాగే వేదాలకు సంబంధించినటువంటి అధ్యయనం అంటే నేర్చుకోవటం, చదవడం, పారాయణం చేయడం, నేర్చుకోవడం. పారాయణ చేసి వెళ్ళిపోకుండా నేర్చుకోవటం, మళ్ళీ నేర్చుకుంటే ఇంకొక చెప్పడానికి బాగుంటుంది కదా. అధ్యయనం అంటే ఇంకొకరికి చెప్పడం కోసం నేర్చుకోవటం. ఇంకొకటి చెప్పడం కోసం నేర్చుకుంటున్నాడు కానీ తన స్వరూపం తెలుసుకోవడానికి కాదు. అంటే వేదము, యజ్ఞము అధ్యయనము నైర్న దానై. నేనేదో ఇంత ఇచ్చేసాను కదా, ఇంకా నాకు ఏదో మోక్షం వచ్చేస్తుంది అనుకుంటున్నావేమో బాబు. దానాల వల్ల కూడా పరమాత్మ స్వరూపం తెలియబడదు. వేదము, యజ్ఞము, అధ్యయనము నైర్న దానై నశ క్రియాభిర్న తపోభిరుగ్రై. నశ క్రియలు అంటే రకరకాల స్నానాలు చేసేసి, ప్రదక్షిణాలు చేసేసి, ఏవో చేసేస్తుంటారు కదా. అట్లా ఏమంటారు? రకరకాల క్రియలు. వాటి వల్ల కూడా ఏమి బొట్లు పెట్టేసి, దండలు వేసేసి, రంగు బట్టలు కట్టేసుకుని, వీటి వల్ల ఏమీ రాదు. మరి దేనివల్ల వస్తుంది? తపోభిరుగ్రై. కఠోరంగా గడ్డం గీసుకోకుండా, జుట్టు సవరం చేయించుకోకుండా, ఉగ్రమైనటువంటి భయంకరమైనటువంటి ఉపవాసంతో తపస్సులు చేస్తుంటారు. తపోభిరుగ్రి. తపస్సుల వల్ల లేదు అనొచ్చు కదా. ఉగ్రమైనటువంటి తపస్సు, ఒంటి కాలం నిలబడి. చూడలేదా మీరు? ఇప్పుడు వినలేదా పురాణాలని? వేసవకాలంలో ఎండలోను, శీతాకాలంలో చలిలోను ఒంటి కాలం మీద నిలబడి తినకుండా తాకుండా ఉగ్రమైన తపస్సులు. దానివల్ల కూడా ఏమి రాదు. చదవండి. నవేద యజ్ఞాచైన నైన దానై నశ క్రియాభిర్న తపోభిరుగ్రై. వీటి వల్ల కూడా ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి స్వస్వరూపం గోచరం కాదు. ఆత్మయోగం వల్ల అంతర్ముఖ వృత్తి వల్లే తెలుస్తుంది. ఏం రూపశక్య అహం లోకే. ఎవరికైనా సరే, మేము ఆడవాళ్ళమండి, మాకు సంసారంలో ఉన్నామండి అంటలేదు ఇక్కడ. ఎవరికైనా సరే అభ్యాసం ఎవరైతే కీలు తెలుసుకోవాలి, కీలు తెలుసుకుని ఎవరు ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ దేవుడు దర్శనం అవుతుంది. ఏవం రూపశక్తి అహం నృలోకే. బహిర్ముఖంగా అవ్వదు, నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా అవ్వదు. ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవేర. అంటే నన్ను మానవుల్లో నీవు తప్ప ఇతరులు ఏ వేదాధ్యయనము వల్ల కానీ, యజ్ఞముల వల్ల కానీ, దానము వల్ల కానీ, స్థూల సూక్ష్మ శరీర క్రియల వలన కానీ, భయంకరమైనటువంటి తపల వలన కానీ, తపస్సుల వల్ల కానీ ఎన్ని చేసినా చూడలేరు. ఒక్క జ్ఞానయోగముతోనే చూడగలరు. అంతర్ముఖుడు అంటే ఇక్కడ యోగము జ్ఞానము రెండు. అంతర్ముఖుడితో కూర్చుని మనసును ఏమనుకోకుండా ఉండడం యోగము. ఆత్మ విచారణ కూడా చేయలేదు.
జద విదంతి అనేన ధర్మాధర్మమితి వేద వేదజ్ఞానే. దీని చేత ధర్మాధర్మములను విదంతి ఎరుగుదు. అంటే వేదాలు చదవడం వల్ల ఏది ధర్మము ఏది అధర్మము ఏది దేవుడు ఏది దేవుడు కాంది ఏది దేవుడు కాంది తెలియలేదనుకోండి, తెలియకపోతే దేవుడు కాందా అని దేవుడిని పట్టేసుకుంటాం. అలా పట్టేసుకుంటే ఎంతకాలానికి దేవుడి నీకు తెలియబట్టు కదా. యజతే యజ్ఞ యజ పూజయం యజతే పూజించుడు యజ్ఞం అధ్యయనము చదువుట జతి ఖండయతి ఇది దానంతో అవఖండనే పీడించుట ఇది దానము. క్రియతే క్రియ క్రియతే చేయబడింది క్రియ క్రియ కరణం చేయుట క్రియ తపతి తప తపసంతాపే భవతి తప్పింపజేయడం ఇది తపస్సు. అంతర్ముఖ వృత్తి గల ఎలాంటి సాధకుడైనా సరే అంతర్ముఖ వృత్తి గలవారు మాత్రమే విశ్వరూపుడునకు నన్ను చూడగలరు. అంతర్ముఖ వృత్తి లేనటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ భాష సంబంధమైనటువంటి క్రియల వల్ల నన్ను చూడలేరు. దివ్య నేత్రము లేనటువంటి వాడు నన్ను చూడలేడు. దివ్య నేత్రం అంటే అంతర్ముఖ వృత్తితో చూసి, అంటే బయటకు చూసేది బహిర్ముఖ చూపు, లోపల చూసేది అంతర్ముఖ చూపు. దాన్ని మూడో నేత్రం అంటారు. దానివల్లే చూడగలుగుతాం. వేదాధ్యయనము దానము ధర్మము క్రియ తపస్సులచే పరమాత్మను తెలుసుకోలేరు. మాతే వ్యధామాస విమూఢ బాబో దృష్ట్వా రూపం ఘోరమీ దుజ్మేదం యపదభిప్రీతమనా పునస్థం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా తెలిసింది దేవుడు అంటే ఏంటో మనం అంటే ఏంటో. అంచేత దేవుడిని మనకంటే వేరుగా చూడకూడదు. బహిర్ముఖంగా శరీరం నువ్వు అనుకుంటే మాత్రం దేవుడు నేను ఒకటే అనుకోకూడదు. అదేంటి, అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళి ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని ఒకటన్నారు, కానీ బహిర్ముఖ వృత్తితోటికి వచ్చి దేవుడు నేనే ఒకటే అన్నాడని కూడా అది అహం అవుతుంది. అది దేవుడు అవడు. ఎందుకని ప్రతి ఒక్కరికి ఒక కొలత ఉంది. అంచేత లోపలికి తిరిగి మన స్వరూపాన్ని దర్శించాలంటే ఇదే మార్గం, ఇదే దారి, ఇంక వేరే దారి లేదు. అంటే దీన్ని ఏం చేయాలి, మనం దాన్ని ఎలా పొందాలో, ఎలా అభ్యాసం చేయాలో దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చక్కగా ఇలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనంతో ఉండడమే సోహం భావ ధ్యానం. ఇందాక అనుకున్నాం, సో అంటే లోపల ఉన్నటువంటి మన ఆత్మస్వరూపం. సో అది హం నేను, సోహం అది నేను కానీ ఇది నేను కాదు అనేటి భావంతో అలా శ్వాసను గమనంతో ఉండడమే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా కూర్చుని ఏ ఆలోచన లేకుండా లోపల తిరిగి మనసునే సంకల్పరహితమైనటువంటి స్థితిలో కూర్చున్నాడు. ఓం తత్సత్.